ఎల్సలా బుక్స్ వారి ప్రత్యేక లెంట్ సీజన్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం దేవుడు మనిషిగా ఎందుకు పుట్టాడు, మనకోసం తన ప్రాణాన్నిచ్చి మన తలరాతను ఎలా మార్చేశాడు అనే ఒక అద్భుతమైన విషయాన్ని చాలా సింపుల్గా మాట్లాడుకుందాం. మొదటిది దేవుని వినయం. మీరే ఒకసారి ఊహించుకోండి, యుద్ధానికి వెళ్లే సైనికుడు దెబ్బ తగలకుండా కవచం వేసుకుంటాడు గదా. కాని ఆ సృష్టికర్తన దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎలాంటి రక్షణ లేని ఒక సామాన్యమైన, చాలా బలహీనమైన మనిషి రూపంలో వచ్చాడు. అసలు దేవుడు ఎందుకు ఎంత సాధారణంగా వచ్చాడా అని మీకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది గదూ. ఇక రెండోది మరణమనే వాస్తవం. చూడండి, మన దగ్గర ఎంత డబ్బు, పవర్ లేక అందమున్నా సరే మరణమనేది ఎవరికైనా వస్తుంది కదా. మనమెప్పుడూ ఆ చావు నుంచి తప్పించుకోవాలని చూస్తాం. కాని అసలు జీవానికే మూలమైన ఆ దేవుడు మరణాన్ని కావాలని ఎందుకు స్వీకరించాడు? ఇక్కడే మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. దీనికి సమాధానమే చివరిగా మనం చెప్పుకునే పాయింట్, ఆ గొప్ప మార్పిడి. ఎప్పటికీ చావులేని దేవుడు మనకోసం చనిపోయే మనిషిగా మారిపోయాడు. ఆయన తన ప్రాణాన్నిచ్చి మరణానికి గురయ్యే మనందరికీ ఒక కొత్త జీవితాన్ని బహుమతిగా ఇచ్చాడు. అంటే తన జీవాన్నిచ్చి మన మరణాన్ని తీసుకున్నాడనమాట. బహుశా చరిత్రలో జరిగిన అతిపెద్ద మార్పిడి ఇదేనేమో. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు మన కష్టాలలో పాల్పంచుకుని మనకోసం ఆ మరణాన్ని అనుభవించడం ద్వారా మనకు శాశ్వతమైన కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని కోసం వింటూనే ఉండండి.